కొంచెం రూమ్‌లో లో లైటింగ్ ఉంది. ఫ్లికరింగ్ వస్తుంది. కొంచెం ఏమనుకోవద్దు. ఇప్పుడే ఇప్పుడు వీడియో చేస్తాను. కొంచెం లేట్ అయింది బయటికెళ్ళేసి రావడం వల్ల. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇండియా బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. చాలా బాగా చేసింది. 177కి 7 వికెట్స్ పడ్డాయి. యెస్ 177 అరౌండ్. బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ ఇషాన్ కిషన్ ఆడారు. కుమ్మేసాడు మ్యాచ్. 77 అరౌండ్ 77 కొట్టాడు. చాలా బాగా ఆడాడు. అదే అభిషేక్ శర్మ డక్అవుట్ అయిపోయాడు. కొంచెం స్ట్రగుల్ అయ్యాడు బాల్తో కొంచెం స్టార్టింగ్. డైరెక్ట్ క్యాచ్ చేశాడు. డక్అవుట్ అయ్యాడు. అలా నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. బాగా ఆడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. 30+ స్కోర్ కొట్టాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకెవరు బాగా ఆడారంటే మన తిలక్ వర్మ కూడా నీకు పర్లేదు. నాకు తెలిసి 10 రన్స్ అరౌండ్ 10 రన్స్ పైనే కొట్టాడు. తర్వాత నెక్స్ట్ దూబే కూడా పర్లేదు బాగానే ఆడాడు. నెక్స్ట్ ఎండింగ్ వచ్చి నీకు రింకు సింగ్ లాస్ట్ ఓవర్స్లో కొంచెం పుష్ చేశాడు. 6 కొట్టాడు, 4 కొట్టాడు. చాలా బాగా ఆడాడు. ఇప్పుడు మనోడు ఫినిషింగ్ ఎప్పుడు బాగా చేస్తాడు. కోల్కతా టీంలో కూడా బాగా ఆ టీంకి ఐపీఎల్ టీంకి బాగా చేస్తాడు. ఫినిషింగ్ ఎప్పుడు చాలా బాగా చేస్తాడు. సో స్కోర్ 177కి అరౌండ్ 170+ 7 వికెట్స్కి పడ్డారు. 170 అనేది గుడ్ స్కోర్. 160 నాకు చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 160+1 160 to 170 రేంజ్ ఆ మధ్యలో స్కోర్ అనేది మంచి స్కోర్. అది ఇట్స్ గుడ్ స్కోర్. ఈసారి ముగ్గురు బ్యాటర్స్ డక్అవుట్ అయ్యారు ఈసారి ఇన్నింగ్స్లో. నెక్స్ట్ పాకిస్తాన్ బౌలింగ్ వస్తే సల్మాన్ ఆగా కెప్టెన్ 1 వికెట్ తీశాడు. షాహీన్ అఫ్రిడి కూడా 1 వికెట్ తీశాడు. సలీం ఆగా రన్స్ తక్కువ ఇచ్చాడు. ఓవర్స్ బాగా వేసాడు. నెక్స్ట్ అబ్రార్ అహ్మద్ రన్స్ ఎక్కువ చేశాడు. 3 overs వేసాడు. 30+ రన్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ సయీం అయూబ్ 3 వికెట్స్ తీసాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. నాకు గుర్తున్నంత వరకు 2 వికెట్స్ పడ్డాయి ఒకే ఓవర్లో. ఒకే ఓవర్లో తీసాడు. నెక్స్ట్ ఉస్మాన్ తారిక్ కొంచెం వెరైటీగా బౌలింగ్ చేస్తున్నాడు. మనోడు ఆగి గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. 1 వికెట్ తీసాడు. బౌలింగ్ బాగుంది కానీ కొన్ని దగ్గర లూజ్ అయిపోయేసరికి నీకు రన్స్ ఎక్కువ వచ్చేసాయి. ఒక్కో ప్లేయర్ అబ్రార్ అహ్మద్గా ఒకడే రన్స్ ఎక్కువ వచ్చేసింది. సో అలా 170+ 7 వికెట్స్ పడ్డాయి. 170 దాకా పోయింది స్కోర్. 170+ పోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ బ్యాటింగ్ వస్తే ఓపెనర్ ఫర్హాన్ ఓపెనర్. నెక్స్ట్ సయీం అయూబ్ ఇందాక బౌలింగ్లో 3 వికెట్స్ తీసాడు. మనోడు అవుట్. మనోడు కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. ఫర్హాన్ కూడా అవుట్ అయిపోయాడు. ఓపెనర్స్ వీక్గా అనిపించింది నాకు. ఎందుకు ఐ డోంట్ నో, వీక్గా ఆడుతా ఉన్నారు. వీక్గా అనిపించింది. ఇంకా భయపడతా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే స్టేడియం మొత్తం నీకు ఎన్విరాన్మెంట్ ఎలా అంటే ఎక్కువ ఇండియాకే సపోర్ట్ చేస్తా వాయిస్ అందరు అరవడం కానీ జనాలు కానీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు ప్లేయర్స్ కూడా. ఎందుకో నాకు అలా అనిపించింది. సో ఓపెనర్స్ బాగా ఆడలేదు. నెక్స్ట్ సల్మాన్ ఆగా కెప్టెన్ కూడా ఆడింది లేదు. నెక్స్ట్ బాబర్ ఆజం బెస్ట్ నాకు తెలిసి మంచి బ్యాట్స్మెన్ పాకిస్తాన్ టీంలో. అలాంటిది బాబర్ ఆజం కూడా 4-5 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు మనోడు. మరీ దారుణం అసలు బ్యాటింగ్. అసలు ఈ మ్యాచ్లో ఫకర్ జమాన్ లేడు. ఫకర్ జమాన్ లేకపోవడం వల్ల మేబీ పుష్ రాలేదేమో నాకు తెలిసి. స్కోర్ కూడా రాలా. అసలు స్కోర్ లేదు. అసలు అవుట్ అయిపోతున్నారు త్వరగా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయిపోతున్నారు. ఏం ఆడుతున్నారు మరి. మిగతా టీమ్స్ మాత్రం చాలా బాగా ఆడతారు. లాస్ట్ 2 మ్యాచెస్ ఆడితే 2 టీమ్స్ వేరే టీమ్స్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచారు. ఇండియా అంటేనే ఏదో ఒక రకమైన మైండ్ అంతా అదే కొంచెం మైండ్ గేమ్ ఇది.
మెంటల్‌గా మెంటల్ గేమ్. మెంటల్ గేమ్‌లాగా అనిపిస్తది పాకిస్తాన్ టీమ్‌కి. దానివల్లేమో అసలు ప్లేయర్స్ గూడా వాళ్ళు అంతా ఆహ్, హ హరీబరీగా ఉంటారు. సో, ఏందో నాకు బ్యాటింగ్ గూడా ఏం అనిపియలేదు. ఎవరు బాగా ఆడలేదు. నెక్స్ట్ కొంచెం అంతా కొంత బాగా ఆడింది ఎవరంటే ఉస్మాన్ ఖాన్ వికెట్ కీపర్. బాగా ఆడాడు. మనిషి నిలబడి 40+ కొట్టాడు స్కోర్. 44, 48 అరౌండ్ కొట్టాడు. అతనొక్కడే ఆడింది. కొంచెం అతనికి సపోర్ట్ కూడా ఎవరు లేరు. అందరూ అవుట్ అయిపోతున్నారు. షాదాబ్ ఖాన్ కూడా ఆల్రౌండర్ బానే ఆడతాడు. మనోడు కూడా అవుట్ అయిపోయాడు. మంచి ప్లేయర్ ఆల్రౌండర్. కొన్నిసార్లు బాగా ఆడతాడు. చాలా మ్యాచెస్ నేను చూసా షాదాబ్ ఖాన్ బాగా ఆడతాడు మ్యాచెస్. అలాంటిది మనోడు కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకెవరున్నారు బౌలర్స్లో? షాహీన్ అఫ్రిడి కొట్టాడు. 20 రన్ల పైన కొట్టాడు దగ్గరగా. అతను బాగా ఆడాడు మిగతా ప్లేయర్స్తో పోలిస్తే. ఆ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో పోలిస్తే షాహీన్ అఫ్రిడి కొట్టాడు. బాగానే కొట్టాడు. 20+ కొట్టారు. మరీ దారుణంగా ఉంది బ్యాటింగ్. అంటే ఇండియాతో అన్నప్పుడే వీళ్ళు మరీ వరస్ట్గా ఆడతారు అసలు. జింబాబ్వే టీం మేలబ్బా. చాలా అసలు ఆస్ట్రేలియాతో ఎలా ఆడింది మ్యాచ్. అసలు ఆస్ట్రేలియా మీద గెలిచిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా జింబాబ్వే టీం. అది పరిస్థితి. ఇది హైలైట్. బౌలింగ్ అసలు బౌలింగ్ మనోళ్ళు వేసారు. ఒక్క నిమిషం ఫ్రేమ్ చూసుకొని బౌలింగ్ వేసారు మనోళ్ళు. ఆడతా పాడతా వేసారప్ప సరదాగా అట్లా. అసలు టెన్షనే లేకుండా వేసారు. ఫస్ట్ బుమ్రా 2 ఓవర్లు వేసాడు, 2 వికెట్లు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా 3 వేసాడు నాకు తెలిసి. 3 ఓవర్లు వేసాడు. ఒక మెయిడిన్ తీసాడు. మళ్ళీ హైలైట్ మెయిడిన్ చేసాడు, 2 వికెట్లు తీసాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ స్పిన్నర్స్కి వస్తే అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసాడు. హైయెస్ట్ రన్స్ ఇచ్చింది మనోడే. 29, 30 అరౌండ్ ఇచ్చాడు. మనోడు కూడా 2 వికెట్లు తీసాడు. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి మనోడు కూడా 2 వికెట్లు తీసాడు. ఇంకెవరు వేసారు? మొత్తం ఈరోజు 7 బౌలర్స్ వేసారబ్బా మ్యాచ్ లో. అందరూ వేసారు. ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ వేసారు. బ్యాట్స్మెన్ ఒకటే అయింది. కుల్దీప్ యాదవ్ కూడా 3 ఓవర్లకి 1 రన్ ఇచ్చాడు. ఒక వికెట్ ఇచ్చాడు. నెక్స్ట్ మా తిలక్ వర్మ కూడా బౌలింగ్ వేసాడు. 2 ఓవర్లు వేసాడు. 11 రన్లు ఎంతో ఇచ్చాడు. 1 వికెట్ తీసాడు. హైలైట్. తిలక్ వర్మ కూడా 2 ఓవర్లు వేసాడు. నెక్స్ట్ రింకు సింగ్ కూడా వేసాడు. 1 ఓవర్ వేసాడు. 1 ఓవర్ వేసి 9 రన్లు ఇచ్చాడు. ఆడతా పాడతా వేసారు బౌలింగ్. సరదాగా వేసారు. ఒక్కొక్కరు 2 వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేసింది. హార్దిక్ పాండ్యా నాకు తెలిసి లాస్ట్ ఓవర్ అంటున్నా. ఆ 10th వికెట్ తీసింది మనోడు. హార్దిక్ పాండ్యాతో ఎండ్ అయింది మ్యాచ్. కరెక్ట్గా 114కి ఆల్అౌట్. 18th ఓవర్ 18th ఓవర్కి ఆల్అౌట్ అందరు. అసలు బ్యాటింగ్ లేదు. అసలు ఏమాత్రం వాళ్ళకే తెలియాల. అన్ని టీమ్స్ ఆడతారు. ఇండియాతో అంటేనే అసలు మొత్తం బ్రెయిన్ మైండ్ అంతా దాన్ని ఏమంటారు, రూమ్ ఏం రూమ్ అది, డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేసి వస్తారేమో మేబీ. అసలు బ్లాంక్ వికెట్లు పడుతూనే ఉన్నాయి వికెట్స్. అలా అందరు అనుకున్నట్టే యాజ్ యూజువల్ ఎప్పట్లాగే ఇండియా విన్, పాకిస్తాన్ లాస్. అది పరిస్థితి. బాగా జరిగింది మ్యాచ్ అయితే. అసలు బాగుండింది. కొంచెం టైట్ చేస్తే బాగుంటది. అంటే నువ్వా నేను అన్నట్టుగా ఉంటే బాగుంటది. 1 సైడెడ్ అయిపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు. మ్యాచ్ చూడబుద్ధి కాదు. అంత ఏముందిలే అనిపిస్తుంది. పోటాపోటీగా ఉంటేనే నీకు ఫీల్ ఉంటది. మంచి ఎగ్జైటింగ్ ఉంటది. చూడాలనిపిస్తుంది. టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి అవతల టీం కూడా. అది ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే అనుకోకుండా 1 సైడెడ్ అయిపోయింది మ్యాచ్.